హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పాప్కార్న్ బ్రోస్. ఈ రోజు భర్త మహాశయులు విజ్ఞప్తికి నేను చూడలేకపోయినా మన ఫ్రెండ్స్ చూసిర్రు, అడుగుదాం వాళ్ళని ఎట్లుంది గాయ్స్ మూవీ. సినిమా రాడ్ రంబోలా కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. అన్న అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, మా సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి అందరు తిరుగుతున్నారు అని చెప్పేసి క్లాస్ సినిమాకి వచ్చాడు. సినిమా పాయింట్ బానే ఉంది, బట్ సినిమానే ఎక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వలేదు. నొక్కడం టార్చర్ అనిపించింది. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోద్ది, ఏంది ఇది అసలు, దానికి దీనికి సంబంధం లేదేంటి, ఒక సీన్ ఇంకో సీన్ కి అని అనిపించింది. అయితే నాకు అసలు నచ్చలే. అంటే వాళ్ళు చెప్తానే ఉన్నారు అవసరమా ఈ మూవీకి అవసరమా అన్నట్టు అన్నారు, కానీ నేను కొంచెం మాత్రం అలాగే వెళ్ళిన ఈసారేమో బాగుంటుందేమో అని. కానీ సేమ్ రిజల్ట్ చూస్తున్నంత సేపు ఒకటే ధ్యాస. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుంది అని, సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు ఎప్పుడైపోతుంది. కానీ ఒక్క విషయం ఉంది ఈ సినిమాలో, ఎక్కడ నవ్వు రాకుండా భలే మేనేజ్ చేసిర్రు. సినిమా మొత్తంలో నవ్వు బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతుంది. దాంట్లో ట్విట్టర్ అంతా రవితేజ ఇస్ బ్యానర్ కదా. కరెక్ట్ సినిమానే చూసిర్రా లేకపోతే పక్కకు పోయి బాస్ సినిమా చూసిర్రా? కిషోర్ తిరుమల డైరెక్టర్ మంచిగా ఉంటాయి కదా అతని మూవీస్. తీస్తుండే నేను శైలజ, చిత్రలహరి, హోప్ ఉండే. లాస్ట్ తీసిన తర్వాత మనం లైట్ తీసుకోవచ్చు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? అసలు తర్వాత వచ్చిన సినిమాలన్నీ అంతే ఉన్నాయి. భయ్యా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ పాత మూవీస్ లో కంటెంట్ ఎలా ఉంటది, ప్రతి ఎమోషన్ సీన్ అరే భలే ఉందిరా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి భయ్యా నువ్వు అసలు నువ్వు ఎమోషన్ సీన్ తీస్తున్నావా లేకపోతే జనాలు టార్చర్ చేసే సీన్ తీస్తున్నావా అని నీకేం అర్థం కాలేదు. నాకైతే డైరెక్షన్ ఎగ్జిక్యూషన్ అసలు వర్స్ట్ ఉంది. అసలు ట్రైలర్ చూస్తే హీరోకి ఆల్రెడీ పెళ్లి అవుతుంది, ఇంకో అమ్మాయి కలుస్తాడు, ఆ ప్లాట్ అలా అలా నడుస్తుంది. మీకేమనిపించింది? ప్లాట్ స్టోరీ ఎట్లుండే? సేమ్ ఇంక మనం లాస్ట్ ఇంట్లో ఇళ్ళ వంటింట్లో ప్రియులు అలాగే నీకు ఆ సినిమాలో కామెడీ సీన్స్ అంతా పెట్టేసి కామెడీతో నడిపించుకుంటూ ట్రాక్ ని లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఒక ఎమోషన్ చూపిస్తాడు. ఇక్కడ అసలు కనెక్ట్ అవ్వదు అనిపించింది నాకు. ఏంట్రా ఇది, ఎలా ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని. దానికి తోడు మధ్యలో ఎక్కడెక్కడో ఏదేదో సీన్లు వస్తూ ఉంటాయి. అసలు అంటే సినిమాకి సంబంధం లేకుండా సీన్లు కొన్ని రాసుకున్నట్టుండు, అవేవో కలిసిపోయినట్టున్నాయి. అయన్నొద్దు పాయింట్ కి రా. సో ఎక్కడ మనం ప్లాట్ కి కనెక్ట్ అవుతున్నట్టు అనిపించలే నాకు. ఇంకా పాత శ్రీకాంత్ మూవీ వైబ్స్ కూడా ఉన్నాయి కొంచెం. బట్ యా వాటిని ఎంత వరస్ట్ చేయాలో అంత వరస్ట్ చేసిర్రు. క్యారెక్టర్స్ యాక్టింగ్ ఎట్లుంది? రవితేజ, రషిక రంగనాథన్, డింపుల్ యాడ్ క్యారెక్టర్స్ బాగానే చేసిర్రు వాళ్ళకున్న స్కోప్ లా. అంటే రవితేజ పాత సినిమాలతో కంపేర్ చేస్తే రవితేజ కొంచెం చూడటానికి కూడా మరీ లీన్ గా అయిపోయి కొంచెం ఏజ్డ్ గా కనిపించింది నాకైతే. గుడ్డు తెలుసా నీకు? నాకు అట్లా లుక్ ఏం ప్రాబ్లం కనిపించలేదు. నాకంతా ప్రాబ్లం అంతా సినిమాతోటే. సో ఇప్పుడు డైరెక్షన్ అని చెప్తాం కానీ అసలు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేదే హీరో వల్ల కదా. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది. పాజిటివ్స్ ఏమి లేవంటారా? పాజిటివ్స్ అంటే తక్కువ మాడుకుంటే బెటర్. అషిక కొంచెం చూడడానికి బాగుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే సినిమా 2 hours 22 minutes ఉంది. ఆ 20 minutes అన్నా కొంచెం తొందరగా పంపించారు. అబ్బా సాయిరామ్. సత్యాది కొంచెం ట్రై చేశారు. లిటరల్లీ నాకైతే ఒక సీన్ లో కూడా నవ్వు వచ్చిందని అనిపించలేదు. అండర్ యూటిలైజ్డ్ క్యారెక్టర్ స్కోపే అది కాబట్టి. రీసెంట్ గా రవితేజ మూవీస్ తో కంపేర్ చేస్తే ఏమన్నా బెటరా ఇది? రవితేజ ఇస్ బ్యాక్ అని చెప్పాలి. రవితేజ అన్ని మళ్ళీ సేమ్ అదే రొట్ట సినిమాల్లోకి కంటిన్యూ అయిపోయాడు. ఇంకా మళ్ళీ ఇప్పట్లో అయితే సినిమా తీయడు, మంచి సినిమా అనిపించింది. హీఈస్ నాట్ బ్యాక్, హీఈస్ దేర్ ఇన్ హిస్ లీగ్. నెగిటివ్స్ అంటే మళ్ళీ సపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా మొత్తం నెగిటివేనా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫస్ట్ నుండి చెప్పేది అదే కదా, మళ్ళీ కొత్తగా దానికి సైడ్ సీన్ రాడ్ సాంగ్, రాడ్ ఫైట్, రాడ్ సీన్, రాడ్ సాంగ్, రాడ్ ఫైట్, ఇంటర్వెల్, మళ్ళీ రాడ్ సీన్లు, రాడ్ ఫైట్, ఫైనల్. దన్నారా బాబు, ఎప్పుడు వెళ్ళిపోదా అనిపించింది. అసలు సాంగ్లు కూడా ప్లేస్మెంట్ బాగాలేదు, అసలు వరస్ట్. అసలు ఎందుకు సాంగ్ పెడుతున్నారా భయ్యా? అసలు నీకు సాంగ్ అవసరం లేదు. అది కమర్షియల్ ఫార్మాట్, ఎప్పుడో 1990s లో తీశారు. అరే భయ్యా నీకు ఒక సాంగ్, హీరోయిన్ తో సాంగ్, ఇంకో హీరోయిన్ తో సాంగ్, ఇద్దరు కలిపో సాంగ్, ఎందుకు భయ్యా టార్చర్ చేస్తావు అనిపించింది నాకైతే. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. స్టోరీలు ఈ సిమిలర్ పాయింట్ తోటి చాలా స్టోరీస్ వచ్చినాయి. బట్ ఆ స్క్రీన్ ప్లే తోటి ఏమన్నా మేనేజ్ చేసి మనం ఉన్న 2 hours కొంచెం నవ్వించిండా, ఎంటర్టైన్ చేసి పంపించిండా అనేది లెక్క. అది ఏమాత్రము లేదు. నాకు ఒక పాజిటివ్ పాయింట్ గుర్తొచ్చింది. రవితేజ భయ్యా హీరోయిన్స్ తో రొమాన్స్ తగ్గించాడు. బేసిక్ గా నాకు చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ ఎట్లుంది? మ్యూజిక్ కూడా ఏం ఎక్కలే నాకైతే. ఒక బ్యాడ్ డిష్ ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాలిటీ అయినా కూడా
నో యూస్ అనేది క్లియర్ గా అర్థమైంది నాకు. సాంగ్స్ ఏమనిపించినాయి? ఒక 2 సాంగ్స్ ఏమో బాగానే నడుస్తున్నట్టు. 2-3 సాంగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి అంటే ఆ సీన్ కి సాంగ్ లకి సింక్ కాదు కానీ ఆ సాంగ్ వరకు చూస్తేనైతే ఓకే బానే ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఒకటి పబ్ సాంగ్ ఉంటది అయ్యా, రోత ఇట్లా పల్సర్ బైక్ టైప్ లో ఒకటి పెడదామని పెట్టినట్టున్నారు, కార్తీక దీపం అని. సాంగ్స్ ఏంటంటే 1.5 minute 2 minutes లో అయిపోయినాయి ప్రశాంతం. అదే 5 minutes ఉందంటే బో వద్దురా బాబు, ఇవి తొందర తీసేసాను. ఏంటి మరి థియేటర్ కి వెళ్ళాలా? ఆడియన్స్ లైటా? ఎవడు వెళ్ళడు, వెళ్ళినా వేస్ట్. భర్త మహాశయులకు కాదు, అందరికి విజ్ఞప్తి, చూడాలనుకుంటే ఎట్ యువర్ ఓన్ రిస్క్. సీన్ ఉంటది ఒకటి, సీసీటీవీ కెమెరా చూడడానికి హోటల్ లాగా ఉంటది హీరోయిన్. అట్లాంటి సీన్స్ చాలా ఉన్నాయి. డింపుల్ హైత్ క్యారెక్టర్ కూడా నాకు రాంగ్ కాస్టింగ్ అని అనిపించింది నాకైతే. ఆ క్యారెక్టర్ సెట్ కాలే. దీనికి తోడు క్లైమాక్స్ ఉంటదయ్యా, మోస్ట్ పాయింట్లెస్, సిల్లీ, సెన్స్లెస్. అదేందో అర్థం కాదు. వాడు ఏదో చెప్తాడు, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు కొనిచ్చిన బట్టలు వేసుకో, నీ మీద నాకు అంత ప్రేమ ఉంది, అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా అంటే అంటది. ఏంది అసలు ఆ సీన్ ఏంది అర్థం కాలేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సంపూర్ణేష్ బాబు ప్యారడీ మూవీస్ ఉంటాయి లాగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా కనెక్ట్ అవుతారా? కొంచెం నాకు క్రింజ్ అనిపించింది. నిన్న ఏ సినిమాలు మొత్తం ఏదైతే మనకు చూడొద్దు అనుకున్నామో ఆ సినిమా ఈ సినిమాలో మొత్తం అదే ఉంటది. ఫైనల్ గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? నాకైతే అట్లీస్ట్ ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ బాగాలేకపోయినా సాంగ్స్ అయితే కొంచెం బాగున్నాయి, హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నేనైతే 2 ఇస్తా. నేనైతే 0.5 ఇస్తా, అందుకంటే ఎక్కువ. ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఎట్లెక్కలేమని ఇస్తున్నా జరంతి ఏం పోయింది అసలు మరి ఈ సినిమాలు చూడు, నేను 1 or 2 ఇచ్చానంటే అట్లీస్ట్ మళ్ళీ నెక్స్ట్ సినిమా నుంచి రవి అన్న ఓ పర్లేదు 1-2 అని వచ్చింది అని చెప్పి ఇట్లాంటి సినిమాలు ఇస్తాడు. మనోడికి 0.5 0 ఇవ్వలేకే 0.5 ఇచ్చింది. భయ్యా ప్లీజ్ భయ్యా, నువ్వు ఇంకోసారి సినిమాలు తీయమాకు. నువ్వు తీద్దాం అనుకున్నా ఒక మంచి వెయిట్ చేసి మంచి స్టోరీ విని అంత బాగుంది అనిపించినప్పుడే స్టోరీ తీవయ్యా. నువ్వు సినిమాలు మాత్రం మమ్మల్ని తీసి మమ్మల్ని టార్చర్ చేయమా ప్లీజ్. ఓకే ఓకే Okay guys, thanks for watching our review. ఆజామో